మనం ఈ కాలంలో ఉన్నాం. ఆ కాలం ఎలాంటి కాలం అంటే పేతురు యోహానులకు ఎదురయ్యే అనుభవాలను ఎదుర్కొనబోయే కాలం అది. ఆ కాలంలో మనం ఏం చెయ్యాలి అనేది మనం ఇప్పుడు దృష్టి పెడుతున్నాం. అప్పుడు పేతురు యోహానులకు ఎదురైనటువంటి పరిస్థితి ఒక దైవజనుడికే కావచ్చు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి నీకైనా ఇంకెవరికైనా కూడా కావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదువుకుందాము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13 నుంచి 18. వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారై గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయుదుమో, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదరపెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపును కూడదు వారికి ఆజ్ఞాపించిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను ప్రభు. వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహించులాగన నీ వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఒకరికి స్వస్థత కలిగించారు. అతని వయస్సు ఎంత? సుమారుగా 40 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని పేతురు గారు, యోహాను గారు యేసుక్రీస్తు నామములో స్వస్థపరిచారు. స్వస్థపరిచినందుకు వారిద్దరిని కూడా బంధించి వారికి ఇబ్బంది కలిగజేసి వారిని సభలోనికి తీసుకురావడం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అప్పుడు పేతురు, యోహాను కూడా మాట్లాడుతూ ఉన్నారు, వారిని చూస్తూ ఉన్నారు. సభలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఉన్నారా, సద్దూకీయులు, పెద్దలు ఉండి పేతురు, యోహాన్ను చూశారు. పేతురు, యోహాన్ను చూచి వారికి ఎలా కనిపించింది? దేవుని యొక్క వాక్యంలో చూస్తే వారికి ధైర్యముగా, వారిలో ధైర్యం ఉండడం చూశారు. రెండవది, పేతురు, యోహానికి అసలు చదువే లేదు, కానీ ఎక్కడ నిలబడ్డారు? దేవుని నామమున స్వస్థత చేయడం వలన వారిని ఒక సభలో నిలవబెట్టి వారిని ప్రశ్నలు అడగడం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే నేటి కాలంలో క్రైస్తవునికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఆ రోజు పేతురు, యోహానులకు ఎదురైనటువంటి పరిస్థితి నేటి కాల
విశ్వాసులకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఆ రోజు వారు చేసినది ఏంటి? పుట్టినది మొదలుకొని కాళ్ళు బలహీనము గల ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున స్వస్థపరిచాడు. అతడు ఎక్కడుండేవాడు? దేవాలయం ఉంటే ఆ దేవాలయం ద్వారము దగ్గర రోజు అతన్ని ఒకరు తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని పెట్టేవారు, వెళ్ళిపోయేవారు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభు నామములో పేతురు యోహానులు స్వస్థత పరిచారు. పరిచిన తర్వాత పేతురు యోహానులు వారు పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? ఆనాటి ప్రధాన యాజకులు, కొంతమంది దేవాలయానికి చెందినటువంటి ఆఫీసర్సు వారిని పట్టుకొని బంధించి అడుగుతూ ఉన్నారు, ఏ నామమున, ఎందువలన మీరు ఎలాగూ ఇతరునికి స్వస్థత కలుగు చేశారు అని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మేము నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ఇతనికి స్వస్థత కలగజేశామని చెప్పారు. చెప్పినప్పుడు వారు గమనించింది ఏంటి? చూస్తే వీరు గమనించాలి, వీరికి చదువు లేదు, యేసుక్రీస్తు ఉన్నవారని గుర్తించారు. తర్వాత ఏం చూశారు? వాళ్ళు ధైర్యముగా ఉండడం చూశారు. ధైర్యం ఉంది, చదువు లేదు, కానీ యేసుక్రీస్తు కోసం నిలబడుతున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, యేసుక్రీస్తు యొక్క సువార్తని ఆటంకపరిచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. యేసు యొక్క వార్త చెప్పకూడదు, యేసును గురించి ప్రకటించకూడదు, యేసును గురించి ప్రకటించకూడదు అనే అభ్యంతరం ప్రజల్లో విపరీతంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరిగింది? ఇది ఇశ్రాయేలు దేశంలో జరిగింది. కానీ నేటి కాల పరిస్థితుల్లో చూస్తే సుమారుగా ఇదే జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. క్రైస్తవులమైనటువంటి మనము, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి మనకి ఇలాంటి అభ్యంతరాలే భవిష్యత్ కాలంలో ఎదురవ్వవచ్చు. గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం సుమారుగా చూస్తే 15-20 సంవత్సరాల క్రితం సుమారుగా చూస్తే వీధుల్లో సువార్త ప్రకటించేవారు. ఎక్కడైనా మీటింగ్ పెట్టి యేసుక్రీస్తుని గురించి బోధించేవారు. అప్పుడు ప్రజలు ఎలాగుండేవారంటే, వారు యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు, వారు వారి దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి పాటలు పాడుతున్నారు అని అనుకునేవారు. ఏమంటున్నారా? ఆ రోజు ఎవ్వరూ కూడా దీనికి అభ్యంతరము చెప్పడం అనేది మనం చూడలేదు. కానీ నేటి కాల పరిస్థితుల్లో చూస్తే యేసు ప్రభు యొక్క సువార్తని ప్రకటించే సమయంలో ఏమి అభ్యంతరం వస్తుంది? మీరు యేసుని ఏమన్నాడు అక్కడ? ఎక్కడ? ఏ వచనం అది? చూడండి, 18వ వచనం చూస్తే, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. ఏంటి? యేసు నామమును బట్టి మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారిని ఆజ్ఞాపించి. అది పేతురు యోహానులు చేసినటువంటి స్వస్థత కార్యక్రమాన్ని చూసి వారికి ఏం చెప్పారు?
మీరు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు, బోధింపకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఒక మీటింగ్ పెడదాం అనుకున్నాం అనుకో, ఉదాహరణకి ఒక మీటింగ్ పెడదాం అనుకుందాం, లేదా ఒక వీధిలో ఏదైనా చేద్దాం అనుకుంటే ఏమొస్తుంది? మొదట వచ్చేది ఏంటంటే అభ్యంతరం వస్తుంది. ఇంకా ఎక్కువ హల్లెలూయా స్తోత్రం స్తుతి అన్నామంటే వచ్చి కరెంటు వైరు పీకేస్తారు. ఒకానొక సందర్భంలో గాజువాకలో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ అవుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అందరూ హల్లెలూయా హల్లెలూయా అన్నారు, ఊరంతా కరెంట్ ఉంది. మనం పెట్టినటువంటి మీటింగ్ మేడ మీద మాత్రం కరెంటు పోయింది. ఏమైంది? ఎవడో వచ్చాడు, వాడికి నచ్చలేదు, వాడు తీసేసి పరిగెట్టి పారిపోయాడు. ఏంటి సమస్య? వారెవరో గుర్తించారు తర్వాత, అరే ఎందుకురా తీసావంటే, ఏట్రా సౌండ్లు, ఆ స్తుతి ఏంటి, ఆరాధన ఏంటి, అంత గట్టి కేకలేంటి, ప్రార్థన అంటారు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత అవ్వలే, మహా అయితే 9-9:30 మధ్యలోని సమయమే జరుగుతుంది. ఏమిటి అభ్యంతరం అంటే, అదే అభ్యంతరం యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పావా, యేసుక్రీస్తు నామములో స్వస్థత పరిచావా, ఒక కరపత్రం ఇచ్చావా, అంతవరకు సైలెంట్గా ఉన్నవాడు లెగిస్తాడు. లెగిసి పట్టుకొని నువ్వు యేసు గురించి మాత్రం చెప్పవద్దు, బోధింపను కూడదు. చూడండి, పేతురు యోహానులకి ఆనాటి కాలంలో ఎదురైనటువంటి అనుభవం ఏంటి, వారు చేసిన తప్పేంటి? వారు అడుగుతూ ఉన్నారు, ఈ దుర్బలునికి పుట్టినప్పటి నుంచి కాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే, నడవలేని పరిస్థితిలో ఉన్నవాడికి యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేసినప్పుడు వాడికి స్వస్థత వచ్చింది కదా, బాగుపడ్డాడు కదా అని మీరు ఊరుకోవచ్చు కదా. యేసుక్రీస్తు నామములో స్వస్థత వచ్చిందని ఊరుకోలేదు. అభ్యంతర పెట్టడం అనేది మనము చూసాం. దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాం. 19 అదే అధ్యాయం 19 నుంచి 21 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యముల్లోనే చూద్దాం. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఏం చెప్పారు? కన్నవాటిని విన్నవాటిని, యేసు మాకు చేసినటువంటి గొప్ప కార్యాలు మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సైలెంట్ గా ఊరుకున్నారు. ఏమైంది? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఊరుకోలేము, ఉండలేము అని చెప్పారు. యేసు ప్రభువు నామములు చేసినటువంటి అద్భుతానికి వారికి ఎదురైనది ఏంటి? బెదిరింపు. ప్రజలకు భయపడి వీరిని శిక్షించు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి ఏం చేశారు? విడుదల చేశారు. అంతే, అంతకన్నా ఇంకెక్కువ ఏం చేయలేరు. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తులోనికి మనం వచ్చాం. మనం ఎటువంటి కాలంలో ఉన్నామంటే, మనల్ని మనం దానికి సిద్ధపరచుకోవాలి. వినాలి, దేనికి సిద్ధపరచుకోవాలి? ఆ స్థితికి మానసికంగా సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రకటిస్తే
పేతురు యోహాను గారికి ఎలాంటి అభ్యంతరం వచ్చిందో, బెదిరింపులు వచ్చాయో, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదని ఎలాంటి మాటలు వారు ఎదురయ్యాయో, అలాంటి పరిస్థితే ప్రస్తుత కాలంలో ఉంది. దీనికి ఏం చెయ్యాలి మరి? దీనికి ఏం చేయాలి? పేతురు యోహానులు ఏం చేశారో అదే చెయ్యాలి. అసలు పేతురు యోహానులు ఏం చేశారో, వారి యొక్క రూపం చూస్తే ఎలా ఉంది? చూస్తే ఎలా ఉంది? వీళ్ళ ధైర్యం ఏంటి? ఇంత ధైర్యంగా ఈ సభలో పెట్టినప్పటికీ కూడా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఊరుకోలేము. మేము దేవునికి లోబడి ఉండాలా, నువ్వు చెప్పినటువంటి మాటకు లోబడి ఉండాలా అని సమాధానం చెప్పారు. అసలు ప్రధాన యాజకునికి, దేవాలయపు అధిపతులకి, ఆనాటి పెద్దలకి అలాగ సమాధానం చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. చాలా కష్టమైన విషయం. అదంత సులభమైనటువంటి విషయం కాదు. దేవుని యొక్క మాటలు చూద్దాం. ఏమైంది, వాళ్ళు ఏం చేశారో చూడండి. 29 నుంచి 31 వచనాలు చదువుకుందాం. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీరేం చేశారు? ఎప్పుడైతే వీరు బెదిరించారో ఏం చేశారు? అక్కడ నుంచి వెళ్ళిపోయి మిగిలిన వారితో కలుసుకొని ఒక్క ప్రార్థన చేశారు. ప్రభువా, వారు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు, బోధింపకూడదు అని చెప్తున్నారు, మేమేం చెయ్యాలి అన్నారా? అలాగూ ప్రార్థన చేయలేదు. వారు ఏం చెప్తున్నారంటే, ప్రభువా, నీ నామాన్ని, నీ సువార్తని ధైర్యముగా ప్రకటించినట్లు మాకు ఏమన్నారు? కృప చూపించి ధైర్యం అనుగ్రహించు అని ప్రార్థన చేశారు. బహుధైర్యముగా నీ వాక్యము బోధించుటకు అనుగ్రహించు అన్నారు. అంటే ఏం చేశారు? ఇప్పుడు పేతురు యోహాను ఏం చేశారు? ధైర్యము కావాలి అని అందరూ కలిసి ప్రార్థన చేశారు. అంతేనా? ఈ వాక్యం అలాగే పట్టుకుంటే మనం ముందు 13 వచనంలో ఏం చూసాం? వారు పేతురు యోహానుల ధైర్యము చూసి వారు విద్యలేని పామరులను గ్రహించారు. చాలు. అంటే ఏంటి మరి? మొదటి ధైర్యం ఉందా లేదా? ఉందా? మరి ఇక్కడేంటి? ఈ ధైర్యం ఏంటి? ఆ ధైర్యం ఏంటి? బహుధైర్యమా? మొదట ధైర్యం ఏంటి మరి ఏ ధైర్యాన్ని బట్టి ప్రజల మధ్య నిలబడి వారిని పట్టుకొని వారిని హింసిద్దామని సిద్ధపడినప్పుడు చదువు రాదు, కానీ యేసుక్రీస్తు కోసం నిలబడ్డారు. అటువంటి వ్యక్తులకి ధైర్యం అప్పుడు ఉందా లేదా? ఉందా లేదా? మొదట ఉందా లేదా ధైర్యం? ఉంది. మరి ఇప్పుడు వచ్చి వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆ ధైర్యం ఒరిజినల్ ధైర్యం కాదా? ఇప్పుడేం చేశారు? నీ వాక్యమును ధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించు అన్నారు. అనగా ఏమైంది? వారు కూర్చున్న చోటు కంపించి, అంటే భూకంపం వచ్చింది వాళ్ళు చేసిన ప్రార్థనకి. వచ్చి వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి
దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించడం ప్రారంభించారు. మరి మొదటి ధైర్యం ఏమిటి, ఇప్పటి ధైర్యం ఏమిటి? ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. మనం ఎందుకు ఈ వాక్య ధ్యానం చేస్తున్నామంటే, మనం ఉన్నటువంటి కాలం యేసుక్రీస్తు సమీపముగా మనకు ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. అంటే ఏంటి? యేసు ప్రభు తిరిగి రెండవసారి రాబోతున్నాడు. ఆ రాబోయే సమయానికి చాలా దగ్గరగా వెళ్తున్నాం. దగ్గరగా వెళ్తున్నాము గనుక ఏం జరుగుతుందో తెలుసా? హింస మరీ ఎక్కువ అవుతుంది. మొదట నువ్వు సువార్త చెప్తే వారి మట్టుకు వారు చెప్పుకున్నా, అంటే మొదటి కూడా అభ్యంతరం ఉంది, కానీ ఇప్పుడు లేచేంత తీవ్రత మాత్రం మొదటిలో లేదు. మొదటిలో ఎవరి మతానికి సంబంధించి వారు బోధించుకునేవారు, అవునా? ఇప్పుడు ట్రెండ్ ఎలా మారింది? వారి విశ్వాసములో ఉన్న విషయాల గురించి ఇంకొకడు మాట్లాడతాడు. దీనికి కౌంటర్గా దాని గురించి మాట్లాడుతాడు. అంటే ఏమవుతుంది? స్టాండ్ మారుతుంది. ఏం మారింది? ఏం స్టాండ్? ఒకరి విశ్వాసము జోలికి వెళ్ళి మాట్లాడే స్టాండ్ మారుతుంది. మనం ఈ కాలంలో ఉన్నాం. ఆ కాలం ఎలాంటి కాలం అంటే, పేతురు యోహానులకు ఎదురయ్యే అనుభవాలను ఎదుర్కొనబోయే కాలం అది. ఆ కాలంలో మనం ఏం చెయ్యాలి అనేది మనం ఇప్పుడు దృష్టి పెడుతున్నాం. అప్పుడు పేతురు యోహానులకు ఎదురైనటువంటి పరిస్థితి ఒక దైవజనుడికే కావచ్చు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి నీకైనా ఇంకెవరికైనా కూడా కావచ్చు. వారు చెప్తారు, నువ్వు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు, బోధించకూడదు. అవసరమైతే అధికారాన్ని ఉపయోగించి బెదిరిస్తారు కూడా. అది విషయం. అప్పుడేం చెయ్యాలి? తలుపు వేసుకొని, ప్రభువా నా వల్ల కాదు కానీ అంతమా? అప్పుడేం చెయ్యాలి? అప్పుడు పేతురు యోహానులు మిగతా వారితో కలిసి చేసిందే మనం చెయ్యాలి. ప్రతి దాన్ని దేవుణ్ణి అడగడం అనే విషయం ఇక్కడ ముఖ్యమైనది. మొదట పేతురు యోహానులకున్న ధైర్యం అలాగే స్థిరంగా ఉంటే మరలా రెండవసారి ధైర్యం గురించి ఎందుకు మాట్లాడాలి? ఇక్కడే ఉంది లాజిక్. అంటే మొదట ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తాను అనే ఒక తీర్మానం, ఒక రోషం, యేసే రక్షకుడు, యేసునందు నిత్య జీవం ఉంది అంటాడు. ప్రకటిస్తా వెళ్తా ఉంటావు. ఎంతో నాకు ఆగమ్మా ఇలా రా, ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించేవనుకో నీకు బాగోదు తెలుసా, ఏవి కరపత్రాలు అని చెప్పి 4 ముక్కలు చేసి నీ మీదే పెట్టి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్నారనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడేం చెయ్యాలి? అప్పుడు పేతురు యోహానులు చేసింది అప్పుడేమో తెలుసా, ముందున్నటువంటి ధైర్యం అదే స్థాయిలో ఉంటుందా? కొంచెం కుంచుకుపోతుంది. అప్పుడు పేతురు యోహానులు కలిసి చేసింది మనం చెయ్యాలి. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ వారి మీదకి రావడం, వారిని నింపడం జరిగిందో అప్పుడు వారు ధైర్యం నింపబడ్డం చూస్తున్నాం. అంటే మొదట ఉన్న ధైర్యం ఏంటి? రెండవసారి ఉన్న ధైర్యానికి కారణం ఎవరు? రెండవసారి వారు ధైర్యంతో ఉండి సువార్త ప్రకటించడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి కారణం అంటే మనం ఏం చెయ్యాలి? దేవా అది ఇది అని ఎలా అడుగుతామో ధైర్యముగా, ఏంటిది? ధైర్యముగా
నీ వార్తను ప్రకటించే కృప కూడా అనుగ్రహించమని ప్రార్థన చెయ్యాలి. ఈ ధైర్యం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఎవరిస్తారు? అసలు మనల్ని అభ్యంతరపరిచిన వాళ్ళు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం అసలు ఏం చేయాలో, ఏం చేస్తాడో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 5-7 వచనాలు చూద్దాం. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుటకై వానికి మేలు. ముంచి వేయబడుట వానికి మేలు అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తులో ఎవరైతే విశ్వాసం ఉంచారో, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి మనకి అభ్యంతరాలు కలుగుతాయి. అభ్యంతరాలు కలవా? తప్పనిసరిగా కలుగుతాయి. నీవు నిజముగా యేసుక్రీస్తుని వెంబడిస్తే, నువ్వు యేసు కొరకు ఖచ్చితంగా నిలబడాలని ప్రయత్నము చేస్తే, ఎక్కడైనా యేసు గురించి నేను సాక్షిగా ఉంటానని అనుకుంటే, నామకార్థంగా ఉంటే ఎవడు మనల్ని అండవు. కానీ నిజముగా యేసు దేవుడు, యేసులో రక్షణ ఉంది, యేసు గొప్పవాడు అని పౌరుషంగా నిలబడాలనుకుంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా అక్కడ అభ్యంతరం వస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, అభ్యంతరములు కలగకపోవడం అసాధ్యం. అంటే కంపల్సరిగా కలుగుతాయి. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి అభ్యంతరపరుస్తారో వారి సంగతి దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నాడు. ఎలా చూసుకుంటాడు? వాడి మెడకి పెద్ద తిరుగుట రాయి. అంటే ఏంటి? ఎక్కడ తిరుగుతుంటది? తిరుగుట రాయి కట్టబడటం అంటే ఏంటి? ఏ రాయి అది? తిరుగుట రాయి అంటే ఏంటి? తిరుగుట్రాయి అంటే ఏంటి? దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏ రాయి? తిరుగుటరాయి అంటే ఏంటి? రుబ్బురాయి. రుబ్బురాయి అనుకోండి, పెద్దది. అంటే ఆ తిరుగుట్రాయిలు అంటే మనం అనుకున్నటువంటి రాళ్ళు కాదు అవి, పప్పులు ఉప్పులు దంచుకునే రాళ్ళు కాదు. నూనె తీసే పెద్ద గానుగ రాళ్ళు ఉంటాయి. దానిలో వేసి ఆ ఒలివకాయలు వేసి దానికి ఒకటి పెట్టి దాని చుట్టూ ఎద్దుని పెట్టి తిప్పుతూ ఉంటుంటే దానిలో నూనె వస్తుంది. అది ఎంత పెద్ద సైజు ఉంటుంది? అంత పెద్ద సైజు ఉంటుంది. అలాంటి రాయి అంట ఒక మెడకి కట్టడానికి ఎక్కడ ఉంది? ఎలా కడతావు? కొన్ని ఎలాగో ఒకలా కడతాం. కట్టి సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళి, నడి సముద్రంకి పట్టుకొని వెళ్ళి వాడి మెడకు కట్టి అక్కడ వదిలేస్తే ఏమవుతాడు? సముద్రము కిందకెళ్ళి అక్కడ చచ్చిపోతాడు. ఈతొచ్చినా రాలేడు. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టి పడేస్తే ఎలాగుంటుందో దానికంటే కఠినమైనటువంటి పరిస్థితి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి అభ్యంతరము కలుగు చేసేవానికి వస్తుంది. బాగుందా?
అవసరమా ఇవన్నీ? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే చెప్తున్నాడు, మన ధైర్యాన్ని, మనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రశ్నించేవారు, అభ్యంతరపరిచేవారు అధికమైన కాలంలో ఉన్నాం. ఇప్పుడైతే ధైర్యాన్ని చూపిస్తున్నారు. ఎలాగో తెలుసా? మెడలో సిలువేసుకుని వెళ్ళావనుకో ఏమంటారు? మెడలో సిలువ ఎందుకు వేసుకున్నావు అడుగుతారు. తెలుసా? అడిగారా? అడగలేదా? అడుగుతారు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అనుకో, పక్క నుంచి వెళ్తుంటే హల్లెలూయా హల్లెలూయా అని ఎక్కిరించేవారు కూడా ఉంటారు. అప్పుడు ఏం చేస్తావు? పౌరుషం వచ్చి ఏం చేయాలి? అప్పుడు పారిపోవాలా? వాటన్నిటినీ ఎదుర్కొనవలసి వచ్చే సమయాలలో ఉన్నాము. పేతురు యోహాను ఏం చేశాడో అది మనం చెయ్యాలి. ఇంకా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యముల్లోని 17వ అధ్యాయంలోని 10 నుంచి 13 వచనాలు ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఏమై ఉన్నారు? గనులై ఉన్నారు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వాసాన్ని ఉంచారు. ఏమిటి ఇక్కడ? అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడు? సమాజ మందిరాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో ప్రకటిస్తూ ఉంటే తెస్సలోనికి వెళ్ళి అక్కడ ప్రకటిస్తే అక్కడ ఏం చేశారు తెలుసా? వెంట పెట్టారు. ఎక్కడి నుంచి పో అన్నారు. పో అనగానే ఏమయ్యాడు? పౌలు శీలలు బెరయా అనే ప్రాంతములో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరములోనికి వచ్చారు. సమాజ మందిరం అంటే ఏంటి? సమాజ మందిరం అంటే ఏంటి? హల్లెలూయా. సమాజ మందిరము అంటే ఇప్పుడు మనం చర్చ్ ఉందా? దీన్ని ఏమంటాం? చర్చ్ అంటాం. అలాగే యూదులు సమాజముగా కూడుకునే స్థలాలు ఉండేవి. వాటిని సమాజ మందిరము అంటారు. అక్కడ అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే అక్కడికి వెళ్ళి పౌలు గారు శీల గారు వెళ్ళి ఏం చేసేవారు తెలుసా? వాక్యాన్ని బోధించేవాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఏం చేసేవారు? ఇది మనము గుర్తుపెట్టుకోవాలి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసేవారు? పౌలు శీలలు చెప్పిన సంగతులు అసలు వాక్యంలో ఉన్నాయా లేదా అని పరిశీలన చేసేవారు. ఇది ముఖ్యమైన విషయం. మనము ఇదే కాలంలో ఉండాలి, ఉంటున్నాము, ఉండబోతున్నాము కూడా. మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటి తెలుసా? మనం ఎదుర్కొనే పరిస్థితి ఏంటో తెలుసా? ఈనాడు వాక్యాన్ని చెప్పేవారు అనేక మంది ఉన్నారా లేదా? గతంలో ఎక్కడో మీటింగ్ అయితే ఆ మీటింగ్కి ప్రజలు వెళ్ళడం, కూర్చోవడం, వినడం, రావడం.
దాని యొక్క ప్రభావం ఎంత? ఉదాహరణకి ఈ ఊరిలో పెట్టే మీటింగ్కి ఎక్కడికి వెళ్తుంది? పక్కన ఉన్నటువంటి ఊరికి కూడా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక 100 మందికో ఎంతమందికో తెలుస్తుంది. దాని యొక్క ప్రభావం ఎంత? చాలా కొంచెం. ఆ 100 మందిలో అందరూ వింటారా? బుర్ర, చెవులు, ముక్కు గోక్కున్నోళ్ళు 20 మంది, అక్కడ ఇక్కడ చూసేవారు ఇంకొక 30 మంది. మహా అయితే ఒక 10 మంది 20 మంది చక్కగా వింటారు, చాలు. ఒక్కడు కానీ చెడిపోతే చాలు, ఒక్కడు కానీ బాగుపడితే చాలు. అంతేనా? ఎంతమంది కావాలి యేసు ప్రభుకి? ఎంతమంది కావాలి? 12 మందితోనే ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. కాబట్టి సాతానుకు బాగా తెలుసు ఎవడిని పడగొట్టాలి, ఎలాగూ పడగొట్టాలి, అది టార్గెట్. కానీ నేటి పరిస్థితి ఎలాగుంది? నేటి పరిస్థితి ఎలాగుందంటే, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ ఊరిలో చెప్పినా, అమెరికాలో చెప్పినా, హైదరాబాదులో చెప్పినా, వైజాగ్లో చెప్పినా అది నీ దగ్గరికి వస్తుందా? బెరయ అనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు శీల గారు వచ్చి వాక్యాన్ని చెప్తుంటే తీశారు బైబిల్ని తీసి, పౌలు శీలలు చెప్పినవి అలాగే ఉన్నాయా వేరేగా చెప్తున్నారా అని పరిశీలన చేస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణం చాలా ప్రాముఖ్యమైన లక్షణం. ఏ లక్షణం? వాక్యాన్ని విననే లక్షణం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ లక్షణం? వాక్యాన్ని వినడం కాదు, అసలు ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో అవి అసలు వాక్యములో ఉన్నాయా లేదా అనేది పరిశీలన చెయ్యాలి. ఈ స్థితిలో మనము ఇప్పుడు ఉన్నాం. మొదటిదేంటి? బెదిరించే క్రీస్తు వార్తను అభ్యంతరపరిచే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, వాక్యాన్ని అనేక మంది చెప్తూ ఉండడము ద్వారా ప్రతి ఒక్కరూ టీవీలోనికి, యూట్యూబ్లోనికి వస్తూ ఉండడం వలన అందరూ ఏం పెడతారు? ఇప్పుడు వాక్యాన్ని పెడతారు. ఆయన ఎవరో తెలుసా? తెలియదు. ఇంతకుముందు పరిచయం ఉందా? ఉండదు. కానీ ప్రజలు వినడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? కేవలం వారు చెప్పేది మాత్రమే వింటున్నారు. వారు చెప్పినది వాక్యానుసారమా కాదా, వాక్యములో అలాగూ ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించడం చాలా తక్కువగా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా లేదా? అర్థం కాలేదా? మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్లోనూ, మీరు చూస్తున్నటువంటి టీవీల్లోనూ దైవ వాక్యాన్ని ప్రకటించే వారిని చూస్తారా? చూసేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, బెరయ సంఘస్థులులాగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఆ వాక్యాన్ని బోధించేవారు ఏం చెప్తున్నారు అనే కనీస అవగాహన కూడా లేకపోతే అతనితో పాటు మీరు కూడా పోతారు. అతనితో కూడా మీరు పోతారు. అంటే పోవడం అంటే నరకానికి కాదు, అతన్ని వెంబడిస్తూ పోతారు. మనకున్న అభిప్రాయాలు ఏంటి చెప్పండి? మనకున్న అభిప్రాయాలు ఏంటి? 100 మంది ఓకే అంటే మనకు ఓకే, ఒక్కడు కానీ ఓకే కాదంటే ఆడు మనకు నచ్చడు. అంతేనా? తర్వాత మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే,
బలహీనత ఏంటంటే ఫస్ట్ మన బలహీనతలు ఎలాగుంటాయి తెలుసా? ఈ విషయాన్ని మనం మనసులో పెట్టు. మన బలహీనత ఎలా ఉంటుందంటే, ఇతడు నాకు బాగా తెలుసు, లేదా ఈ వ్యక్తి చాలా ఫేమస్. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి నాకు బాగా తెలుసు, లేదా ఇతడు చాలా ఫేమస్ అయ్యాడు గనుక అతడు చెప్పింది నేను వింటాను అనుకుని అతడు ఏది చెప్పినా దానికి మీరు అంగీకారం చూపడం అనేది ప్రమాదకరం అవుతుంది. అది విషయం. వారు చెప్పే విషయాలు దైవ వాక్యములో ఉన్నాయో లేదో పరిశీలన చేయవలసిన సమయంలో ఉన్నాము. బెరయ సంఘస్థులు ఎలాగైతే పరిశీలన చేస్తున్నారో ఆ స్థాయికి మీరు రావాలి. ఒక్కొక్క వ్యక్తి ఆ స్థాయికి రావాలి. మరి చదువుకోని వాళ్ళని ఏం చేస్తారు? చదువుకోలేదు ఏం చేస్తారు? ఆ గ్రహింపు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, బేరీజు వేసుకోవడం, వాక్యములో అలాగూ ఉందా అలాగూ లేదా పరిశీలించే స్థాయిలో ఉంటేనే నేటి కాలములో మీరు విశ్వాసము నుంచి తప్పిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ప్రతి విషయము కూడా చూడడానికి ఎలా కనిపిస్తుంది? వాక్యములాగే కనిపిస్తుంది. వారి యొక్క వాదన, వారి యొక్క ప్రజెంటేషన్ అన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మన కళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, అబ్బా బాగుంది కదా, బాగుంది కదా, చాలా బాగుంది కదా అనిపించి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే వారు చెప్పే విషయాలతో ఏకీభవించడం జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనది. మీరు వాక్యాన్ని వినేటప్పుడు వినండి. విన్నప్పుడు తప్పనిసరిగా మీరు చేయవలసిన ఒక లక్షణం ఏంటంటే, వీరు చెప్పినటువంటి వాక్యానికి, తీసుకున్నటువంటి వాక్యానికి, వారు చెప్తున్నటువంటి వాక్య వివరణకి సంబంధం ఉందా లేదో పరిశీలన చేయాలి. ఎలాగ చేశారు వాళ్ళు? ఎలా చేశారు? అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు అంటే ఇప్పుడు పౌలు గారుని శీల గారు తక్కువ స్టాండర్డ్ అంటారా? అసలు పౌలు గారు రాసిన పత్రికలు మనకు అర్థం కావాలంటే విద్యావిహీనులు, అస్థిరులు వాటిని వక్రీకరించడం చేస్తారు అని వాక్యమే చెప్పింది, నేను చెప్పలే. అంటే చదువుతునేటప్పుడు అర్థం కాక ఓహో ఇలా ఉండదని మనసులో ఉన్న ఆలోచనలకి దీనికి లింక్ పెట్టేసుకొని నాకు ఏదైతే నచ్చిందో అది అక్కడే కనిపిస్తుంది. అప్పుడు అలా కాకుండా వాక్యం ఏం చెప్తుందో మనం చూస్తే గ్రహించే స్థితిలోనికి ఉంటే తప్పిపోము. ఎందుకు ఇది చెప్తున్నావు? మనకి మిగతా పాస్టర్లు అంటే ఇష్టం లేదనా? వాక్యం గుడ్డుగా చదవడం కాదమ్మే. ఇతరులు చెప్పినప్పుడు మీరు మైమరిచిపోకండి. ఆ వాక్యం యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యముతో పరిశీలన చేసి పోల్చుకొని చూసుకోవాలి. ఎలాగూ పరిశీలన చేయాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజ పరిస్థితులు ఎలాగున్నాయంటే ప్రజల యుద్ధకు విస్తారంగా వస్తుంది. ఎంతో విస్తారంగా మీరు పెట్టి యూట్యూబ్లోకి వెళ్ళి టప్మని కొట్టి తెలుగు క్రిస్టియన్ బైబిల్ మెసేజ్ అని కొట్టగానే ఒక పేజీలో ఒక 10-20 మంది కనిపిస్తారు. మీకు ఫస్ట్ ఎలా కనిపిస్తుంది? బాగా కనిపించారు అనగానే టక్మన్నది, మిగతా వాడిని ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఏమవుతుంది? ఆ బోధ వాక్యానుసారమైనదా కాదా అనేది నిర్ణయించే స్థాయిలో ఉండగలిగితే
వెరీ గుడ్. ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 4. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయములు చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండునట్లుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. దేవుడికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలో ఏముంది చెప్పండి? చదవబడిన వాక్య భాగంలో దేవుడు చెప్తున్నాడు, విశ్వాసమైనటువంటి మనము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడానికి దేవుడు ఏం చేశాడు? కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కాపరులుగాను, సువార్తికులుగాను దేవుడు నియమించాడు. వారిని గుర్తించాలి. ఇది సాధ్యమేనా? వారిని గుర్తించాలి. ఎలా గుర్తిస్తారు? ఆ మాట చెప్తూ కింద నేను చెప్తున్నాడు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోవద్దు. ఎలాగూ చెప్పాడు? ఏది పడితే అది వింటూ పోతే ఏమవుతుందంటే గాలికి కొట్టుకొని పోయిన వ్యక్తిలాగా ఉంటావు. ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఇంకోటి ఏంటి? సముద్ర అలలు ఏం చేస్తాయి? ఇలాగొచ్చి అక్కడ ఉండిపోతాయి గట్టు దగ్గర కదా. అలలు ఏం చేస్తాయి? ముందుకు వచ్చి ఒకసారి, వెనకకు వచ్చి ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి కిందకు వచ్చి, అంటే వెండి ఏంటనుకున్నారు? దేవుడు పోలిక చేస్తున్నాడు. ఎవరిని? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక పోలిక చెప్తున్నాడు. ఆ పోలిక ఏంటో మనం జాగ్రత్తగా గమనించాలి. ఏం పోలిక చేస్తున్నాడు? సముద్ర తరంగం ఏమవుతుంది? ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది, ఒక్కసారి సముద్రం ముందుకు వస్తుంది, ఒకసారి వెనక్కి వెళ్తుంది. అంటే ఏంటిది? ఒక్కసారి ఆ ప్రసంగం విన్న తర్వాత పైకి వెళ్ళిపోతావు, ఆ తర్వాత ఏదో చెప్తాడు, కిందకు వచ్చేస్తావు. ఒకసారి నేనున్నా ముందుకని ముందుకు అడుగులేస్తావు, ఇంకొకసారి ఎందుకులే యేసుప్రభు అని చెప్పి వెనక్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, బెరయ సంఘస్థులు విన్న వాక్యాన్ని పౌలు గారు చెప్పారు, శీల గారు చెప్పారని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, వాళ్ళు ఏ చెప్పినా రైట్ అయిపోతుంది అని అనుకోలేదు. అసలు పౌలు గారి ప్రసంగం ఎలా ఉంటుంది తెలుసా? చూడ్డానికి రూపమేమో బలహీనంగా ఉంటుంది. పత్రికలు రాశాడు, అవేమో చాలా బలంగా ఉన్నాయి, అర్థం కావడం లేదు. వాక్యంలో ఉన్న విషయమే చెప్తున్నాను, నా ఊహ కాదు. చూడ్డానికేమో ఇతడ పౌలా, ఇంత బలహీనంగా ఉన్నాడు ఈ వ్యక్తి పౌలా, అసలు ఇది దైవజనుడేనా, ఇది పౌలేనా అన్నట్టు కనిపిస్తాడు ఆయన. పత్రికలు రాసేవాడు జైల్లో కూర్చొని, కొరందీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలు చూసి చదివితే సబ్జెక్ట్ అర్థం కావడంలే. ఇంత బలంగా, ఇంత డెప్త్గా దేవుని యొక్క వాక్యాన్ని
రాస్తున్నాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. అది పౌలు గారి యొక్క స్టాండర్డ్. ఏం స్టాండర్డ్? సబ్జెక్ట్ స్టాండర్డ్ చూస్తే, అతనికి దైవజ్ఞాన ప్రత్యక్షతలు చూస్తే ప్రొఫెసర్ లాగా అన్నమాట. రాసినప్పుడు ఆ ప్రొఫెసర్ వచ్చి ప్రసంగించాడు అనుకో, ఈయనైనా పౌలు? మనకెందుకంటే మనకి ఇదే జబ్బు ఉంది. ఏం జబ్బు తెలుసా? రూపం లెక్క పెట్టడం అనేది ఒక జబ్బు ఉంది, తెలుసా? ఉందో తెలుసా? ఉందా? ఇంత బలహీనంగా ఉన్నాడు ఈ వ్యక్తి పౌలా అవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఆ విషయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మనకి ఉన్నటువంటి బలహీనత గుర్తుపట్టాలి. మనం ఉన్న పరిస్థితుల్లో మన బలహీనతల్ని గుర్తుపట్టే పరిస్థితి వస్తే జాగ్రత్త పడతాం. మనకేంటంటే అందంగా ఉండాలి, మంచిగా సూట్ వేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా రిచ్గా కనిపించాలి. అప్పుడు ఆయన చెప్తే అయా ఏంటాను ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పుకో, అలాగుందా? బైబిల్ మరి చూడం. అదే ప్రమాదకరం. అదే చెప్తున్నా, అది ప్రమాదకరం. ఈ విషయంలో ఎంత గొప్ప ప్రవక్త అయినా పొరపాటు పడతాడు, తెలుసా? సమూయేలు వెళ్ళాడు ఎవరిని అభిషేకించడానికి? దావీదును అభిషేకించడానికి వెళ్ళు సమూయేలు అని దేవుడు చెప్పాడు. యెష్షయి కుమారులో ఒకరిని నేను ఎంచుకున్నాను, ఎవరికి బదులుగా? సౌలుకు బదులుగా ఎంచుకున్నాను అని చెప్పాడు కదా. పంపించాడా? పంపించిన తర్వాత సమూయేలు దేవుని ప్రవక్త, దేవుని యొక్క స్వరాన్ని డైరెక్ట్గా విన్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తి. గొర్రెపోతు కొమ్ము తీసుకున్నాడు. గొర్రెపోతు కొమ్ము ఏదో ఒక కొమ్ము తీసుకొని అభిషేకించే తైలాన్ని దాన్ని పోసుకొని పట్టుకొని వెళ్తున్నాడు ఊరు. యెష్షయి ఉన్నాడా? ఉన్నాడు. రమ్మను. వచ్చారు. నీ కుమారులు ఎక్కడా? రా. అందరూ వచ్చారు. చూసిన వెంటనే ఏమనుకున్నాడు? ఒకడు కనిపించాడు. బహుశా యెష్షయి పెద్ద కుమారుడేమో చూశాడు. ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు? దేవుడు ఇతనినే రాజుగా చేస్తాడేమో అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? దేవుని యొక్క స్వరాన్ని డైరెక్ట్గా వినే సమూయేలు గారు. మనలంటారు కదా, మనకైతే అలాగే వస్తాయి. చూసినా ఈడే ఇంత బాగున్నాడంటే కంపల్సరిగా ఇతరే రాజు అవుతాడు. మన క్యాలిక్యులేషన్లు అన్నీ ఎలా ఉంటాయంటే, నల్లగా ఉన్నాడు అనుకోచ్చే ఇట ఎలాగ ఉన్నాడు, అందంగా ఉన్నాడు అనుకో. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏం చెయ్యాలంటే అందంగా తయారవ్వాలి, నీట్గా ఉండాలి. మొదట ప్రజల మనసులను గెలవాలి, తర్వాత దేవుని వాక్యం చెప్పుకుందులే. అదేనా? పప్పులో కాదు. ఎక్కడ కాలేస్తారు తెలుసా? ఎక్కడో కాలేస్తే ఎక్కడికో పోతారు. మనుషులకి పై రూపం చూసి అంచనా వేసుకునే లక్షణం ఉంది. అది గొప్ప ప్రవక్తే సమూయేలు. ఎన్ని గ్రంథాలు రాశాడు? ఇంత లావు గ్రంథాలు 2 రాశాడు ఆయన. అవునా? ముందు మొదటి సమూయేలు రాశాడు, తర్వాత 2వ సమూయేలు రాశాడు. 2వ సమూయేలు మొదటి సమూయేలా, మొదటి సమూయేలు 2వ సమూయేలు, ఏదో మొదటి సమూయేలు ఎంత రావు గ్రంథం. అన్నీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాశాడు. చిన్నప్పటి నుంచే సమూయేలు అంటే దేవుని యొక్క స్వరాన్ని వినేవాడు. మరి ఎందుకు పొరపాటు పడ్డాడంట? అప్పుడు చెప్పాడు, ఏమయ్యా సమూయేలు, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తుందేంటి? అతని రూపమును ఎత్తును నీవు లక్ష్య పెట్టవద్దు. మనుష్యుడు రూపాన్ని ఎత్తును లక్ష్య పెడతాడు, కానీ నేను అంతరంగ హృదయాన్ని లెక్క పెడతాను. సమూయేలు ఏం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు నీ మనసులో? అసలు ఏమైనా ప్రార్థన చేశాడా? అసలు సమూయేలు ప్రార్థన చేయలేదు, అనుకుంటున్నాడు మనసులో. ప్రభువుకు తెలుసు కదా మనసులో అనుకున్నవి. చూశాడు. ఏమయ్యా సమూయేలు, అతని రూపాన్ని చూసి పొరపడ్డావు కదా. చూసుకోండి, బెరయ సంఘస్థులకు ఉన్నటువంటి లక్షణం ఉండాలి. రూపాలు చూసి, ఎత్తులు చూసి
కటౌట్లు చూసి నమ్మకండి, మోసపోవద్దు. వాక్యము యొక్క జ్ఞానముతో మనం నింపబడి ఉండాలి. వాక్యము, దైవ వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడి ఉన్నటువంటి వాక్యం ఇది. దీని మీద దృష్టి పెట్టాలి. ఒకరు చెప్పినటువంటి విషయాలు మోటివేషన్ క్లాసెసా, సైకాలజీ క్లాసెసా, సొంత పాఠాల, దైవ వాక్యమా? పరిశీలన చెయ్యాలి. ఎందుకంటే గతంలో ఈ సమస్య లేదు. ఎందుకంటే ఎవరో పాస్టర్ గారు ఎక్కడో చెప్పుకుంటే మనకేమి చెప్పుకో, ఎక్కడ చెప్పుకున్నా. కానీ హైదరాబాదులో చెప్పినా, అనకాపల్లిలో చెప్పినా, ఆఫ్రికాలో చెప్పినా, అమెరికాలో చెప్పినా ఇప్పుడు నీ చేతికి వస్తుంది కనుక దాని ప్రభావం మన మీద పడుతుంది. దాని ప్రభావం మన మీద పడుతుంది గనుక అటువంటి కాలములో ఉన్నాము గనుక కల్పింపబడిన ప్రతి ఉపదేశమునికి అటు ఇటు తొలగిపోకుండా చూసుకోవలసిన బాధ్యత వ్యక్తిగతంగా మన మీదే ఉంటుంది. అన్నీ ఓకే అని అనుకోకూడదు. ఇప్పుడు ఎవరెవరితో సమస్య ఉంది? బయటికి వెళ్ళి సువార్త చేస్తానంటే ఎవడెవరా నువ్వు ఏసు అంటున్నావు? ఏసు అంటావేటి? కరపత్రికలు పట్టుకుని వస్తావా? చింపుతాం, చంపు. ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే బాగోదు. ఇలాంటి డైలాగులు వినిపిస్తున్నాయి. యేసు యొక్క సువార్తకి అభ్యంతరాలు చెప్పే కాలంలో ఉన్నాం. అప్పుడు పేతురు యోహానులు చేసింది చెయ్యాలి. పౌలు గారు చెప్పిన స్టాండర్డ్లో చెప్పకపోయినా అనేక మంది బోధకులు ఉన్నారు గనుక వాక్యానుసారమైనవా కావో పరిశీలించాల్సినటువంటి బాధ్యత బెరయ సంఘస్థులకు ఉన్నటువంటి బాధ్యత. ఆ జ్ఞానం దేవుని వాక్యాన్ని పరిశీలించి ఇతడు చెప్పినది దైవవాక్యమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లోపల ఒక ప్రాబ్లం ఉంది, బయట ఒక ప్రాబ్లం, అంతేనా? ఇంకొకటి ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? బయట ఆ ప్రాబ్లం, లోపల ఈ ప్రాబ్లం. ఇవన్నీ ఊరుకొని పోనీ నాకు ఈ బయట సువార్తలే అనుకొని ఇంట్లో తలుపులు వేసుకొని ఏసయ్యా ఏసయ్యా హల్లెలూయా స్తోత్రం అనుకున్నా సరే ఇంకొకటి చూస్తాడు. వాడు అపవాది. వాడేం చేస్తాడు తెలుసా? వీడి విశ్వాసాన్ని ఎలాగైనా చెడగొట్టాలి. విశ్వాసము నుంచి మనల్ని తొలగించాలి అనేది సాతాను యొక్క మొదటి మరియు ఆఖరి ప్రయత్నం అదే. ఎందుకు మనం ఏ కాలంలో ఉన్నామని మాట్లాడుకుంటున్నాము? ఆ కాలము వాడికి బాగా తెలుసు. వాడికి తెలిసిపోయింది. ఇంకా కొంచెం కాలమే ఉంది. అపవాదికి ఎంతకాలం ఉంది? ఇంకా ఎంతకాలం ఉంది? బైబిల్ వాక్యం ఏముంది? వాడికి కొంచెం కాలమే ఉందని తెలిసిపోయింది. ఎవరికి? మనకే తెలియట్లేదు. ఇంకా వస్తాడులే యేసయ్య ఎప్పుడు మొత్తం అన్నీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. అపవాదికి సమయము
చాలా తక్కువ ఉందన్న విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? బయట ఉన్న వారి దగ్గరికి సువార్త వెళ్ళకూడదు. అక్కడ కొంతమంది లేపాను. ఎస్, ఫస్ట్ టార్గెట్ రీచ్డ్. అంతేనా? ప్లాన్ చూడండి. బయట సువార్త వెళ్ళకూడదు కాబట్టి కొంతమందిని లేపాలి. నువ్వు యేసు నామమును ప్రకటించకూడదు, బెదిరిస్తాం. కొత్తవారు రారు. ఓకే, కొత్తవారు రారు. ఇప్పుడు లోపల ఉన్నారే, వీళ్ళేం చేద్దాం? వీళ్ళకేం చేద్దామంటే చాలా భక్తి ఎక్కువగా ఉంది, ఎక్కువ యూట్యూబ్ చూసేసి హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. ఈ దగ్గరికి ఎలాగైనా ఈయన్ని తప్పించే మార్గం. అసలు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సాతానికి తెలిసినంత బైబిల్ ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. మీరు నమ్ముతారా? తెలుసా? సాతానికి తెలిసినంత బైబిల్ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. తెలుసా? ఈజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. సుప్రీంకోర్టులో కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ అయినా సరే ఓడిపోతుంది. అలాంటి ఆర్గ్యుమెంట్స్ పెడతాడు. తెలుసా? ఆ ఆర్గ్యుమెంట్లకి మనం నిలబడలేం. అలాగూ వాక్యాన్ని వక్రీకరించే సామర్థ్యం గలవారు. ఆడికి ఒరిజినల్ థీమ్ కూడా తెలుసు. యాక్చువల్గా ఈ వాక్యం యొక్క భావం ఏమిటో తెలుసు. ఆ వాక్య భావాన్ని ఎలాగో వక్రీకరించాలో కూడా బాగా తెలిసిన ఎక్స్పర్ట్ ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడు అంటే ఒకడే ఒకడు ఉన్నాడు. వాడితోని ఆర్గ్యుమెంట్ చేయడం అనేది అసాధ్యం. ఒకటి దబాయించడమే, సైతానా అండం, అంతే. తెలుసా? ఒకటి ఇలా ఉంది. తెలుసా? అవునా? నీకు తెలుసా అంటే అవునా అంటే 2 స్టెప్పులు చాలు, అంతే. ఇలా పెట్టి చెస్తలు ఇలా పెట్టి పెడితే సాఫా అయిపోయింది, ముగిసిపోద్ది కథ. అంత ఎక్స్పర్ట్ తేలిగ్గా కాదు. ఏడు నల్లగా ఉంటాడు, కళ్ళు ఇలాగ వేసుకుంటాడు, పళ్ళు ఇలాగ ఉంటాయి అని అనుకోవద్దు. సాతాను చాలా అందగాడు. తెలుసా మీకు? బహు సౌందర్యము గలవాడు. తెలుసా? కెరూబు, దేవునికి సమీపముగా వెళ్ళగల వ్యక్తుల్లో ఒక వ్యక్తి. తెలుసా? మిగతా దూతలు కూడా అందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. అలాంటి పర్మిషన్ గల ఏకైక వ్యక్తుల్లో, కొంతమంది వ్యక్తుల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే ఈయన కూడా ఉన్నాడు. అంత సులభం కాదు. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమైనా వాగ్దానం కాదు, ఎలాంటి వాగ్వాదం చేశాడు? నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా. రాళ్ళరా రొట్టెలైపో అని ప్రభు చెప్పాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ కొండ మీద నుంచి, ఈ శిఖరం మీద, దేవాలయం శిఖరం దూకేయి. నీ పాదములకు ఎప్పుడైనాను రాయి కూడా తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారని దేవుని వాక్యంలో రాశారు కదా, దూకు. చూసారా? నువ్వైతే ఏం చేస్తావు? యేసు రక్తమే జయం అని చెప్పి దూకేవనుకో, ఇంకా పరదేశులము ప్రియుల ఆ పాట పాడాల్సి వస్తుంది. దేవుడు స్తోత్రం. వింటున్నారా? వానికి సమయము చాలా కొంచెం కనుక వాడు ఏం చేస్తాడంటే బయట ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకున్నాడు, లోపల ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పుడు బయట ఉన్నవారు కాకుండా లోపల ఉన్నవారి కంటే కొంతమంది ఉన్నారా లేదా? వారిని ఇప్పుడు చెయ్యాలి. ఏం చేయాలి? వారి దగ్గర ఉన్న ఒకటే టార్గెట్ ఏం తెలుసా? ఒక్క టార్గెట్ చూడండి, ఒక పాయింట్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. సీమోను, సాతాను మిమ్ములను పట్టి గోధుమలు జల్లించినట్లు జల్లించాలని కోరుకున్నాడు గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అని ప్రభు చెప్పాడు. ఎవరికి? పేతురు గారికి చెప్పాడు. ఎక్కడ? గెత్సెమనే తోటకి ముందు సీన్. అంతేనా? ఎందుకు చెప్పాడు? అసలు ఏం కోరుకున్నాడు? సాతాను వచ్చి
సాతాను వచ్చి ఏం కోరుకున్నాడు? దేవుని దగ్గర ఏం కోరుకున్నాడు చెప్పండి. ఈ విషయం మనకు అర్థమైతే, ఈ పాయింట్ అర్థమైతే అసలు సాతానికి ఏం కావాలో మనకు అర్థమైపోతుంది. ఏం కావాలి? మొదట యేసుక్రీస్తు దగ్గర వచ్చిన వారికి అసలు విశ్వాసం ఉండకుండా చెయ్యాలి. ఇది టార్గెట్, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అనేది ఉంచకూడదు. అందుకేం చెయ్యాలో అదన్నీ చేయగలడు. నాకు యేసు వద్దు, యేసు లేడు, యేసు దేవుడు కాడు, యేసు నాకు అవసరం లేదు, బాప్తిజం తీసుకున్నా అయితే మర్చిపోతా అనుకునేటట్లు చేస్తాడు. అది టార్గెట్. అదే ప్రభు యొక్క శిష్యుల మీద ప్రయోగించాడు. ఎవరి మీద ప్రయోగించాడు? ప్రభు యొక్క శిష్యుల మీద ప్రయోగించాడు. యోబు గారి మీద ఏం ప్రయోగించాడు చెప్పండి? అన్నీ ఇచ్చావు, వాటిని బట్టే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి అవి తీసి నీ ఎదుటినే నిన్ను దూషించి నేను వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? మనుష్యులను దేవునికి వ్యతిరేకంగా తయారు చేసి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారి విశ్వాసాన్ని పక్కకు తొయ్యాలి. అదే నోటు చేత ఏ విశ్వాస అయితే యుగ యుగములు జీవించుచున్న దేవునికి స్తోత్రమని చెప్తున్నాడు, అదే నోటి చేత ఏం చెప్పించాలి తెలుసా? నువ్వు దేవుడివేనా? ఛీ, అనవసరంగా నమ్మాను అనేటట్లు చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకేం చేస్తాడు? లోకమందు మీ సహోదరులు కలుగుచున్నటువంటి ఇటువంటి శ్రమలే కలుగుతున్నావని ఎరిగి ఉండండి. ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే శ్రమ కలిగించడం ప్రారంభిస్తాడో సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో తెలుసా? యేసుప్రభు దగ్గర రమ్మా, యేసుప్రభు వచ్చేస్తారు. ఏం యేసుప్రభువులే, యేసుప్రభు దగ్గరికి వస్తే కష్టాలు పెరిగిపోతాయంట కదా, శ్రమలు పెరిగిపోతాయంట కదా అన్నారా? ఎక్కడైనా విన్నారా? నేను చెప్పానా? నేను చెప్పలేదు. చాలామంది చూడండి, యేసు ప్రభు దగ్గరికి వస్తారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్, బాప్తిస్మం, రొట్టె కార్యక్రమం. కొంతకాలం అయిన తర్వాత నాకు ముందే చెప్పారమ్మా, ఆ దేవుడు మంచోడే కానీ ఎవరు యేసు ప్రభు మంచోడే కానీ ఆయన దగ్గరికి వెళ్తే కష్టాలన్నీ పెరిగిపోతాయంట కదా, కష్టాలు చాలా పెరుగుతాయంట, కష్టాలు వచ్చేస్తాయమ్మా, శ్రమలు వచ్చేస్తాయమ్మా, అందుకే రావడం లేదమ్మా, అందుకే రారట. వచ్చిన తర్వాత కూడా నీ ఎప్పుడైతే శ్రమ అనుభవం ఎదురవుతుందో అప్పుడు ఏం చెప్తా తెలుసా? ఆవిడ చెప్పింది ముందే నేనే నమ్మలేదు అనే స్థితి వస్తుంది. ఎందుకు తెలుసా? వాక్యం చెప్తుంది. చదవబడిన వాక్యంలో ఏముంది? పేతురు పత్రికలో ఏమున్నది? ఏమన్నాడు అక్కడ వాక్యం? ఇటువంటి శ్రమలే అంటే ఏం చేస్తారు మీరు? సాతాను ఆయుధాలు పసిగట్టు. ఇదే చెప్తున్నాను. మీరు వాక్యాన్ని చదివి 100 అధ్యాయాలు చదివికండి. ఆదికాండం నుంచి చివరి వరకు చదవాలని చాలా టైం పడుతుంది. అని చదివారనుకో ఏమి రాదు. చదివిన 4 వాక్యాలైనా ఇందులో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అని అర్థమైందనుకో, చదివేశాను పుస్తకం హల్లెలూయా 1 సంవత్సరానికంటే ఏం ప్రయోజనం? ఏం చెప్పారు తెలియదు, ఎందుకు చెప్పారు తెలియదు. ఆ పాస్టర్ గారు అలా అలాగుందా? ఎక్కడుంది? బైబిల్ ఉందా? ఎన్నిసార్లు చదివారు? 40 సార్లు. ఉండే ఉంటుందిలే, ఉండే ఉంటుంది. ఆ పరిస్థితి వద్దు. చదివిన 4 వాక్యాలైనా ముందు అర్థం చేసుకొని తర్వాత భద్రపరుచుకో. అదే అర్థమైందనుకో, ఎవడైనా చెప్పాడు అనుకో, ఇలా చెప్తున్నాయి అలా ఉందా, నేను చదివిన బైబిల్ అలా లేదే అని చెప్పగలగాలి. అంతే కదా? అంతేనా? ఆ స్థాయికి రావాలి. సాతానుకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఫస్ట్ మనుషుల్ని శ్రమ పెట్టడంలో సిద్ధహస్తుడు, వక్రీకరించడంలో సిద్ధహస్తుడు. అవ్వగారితో మాట్లాడిన డైలాగులు మాట్లాడితే ఎక్కువ చెప్పానా? ఎక్కువ మాట్లాడకూడదు. సాతానా పో అనాలి, అంతేగాని ఎక్కడి నుంచి వచ్చావు, అటు ఇటు తిరుగుతుంటావంట కదా, నాకు ముందు ఎక్కడికి వెళ్ళావు, ఇవన్నీ అడగకూడదు, మాట్లాడకూడదు.
ఏ ఊరు? ఇవన్నీ అడగకూడదు. యేసు నామములో పో సైతానా అని చెప్పాలి కదా. వెళ్ళిపోతాడంటవా? ఒకసారి ఒక ఆవిడ అలాగేనంట, పో సైతానా 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 అంటే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ఎక్కడా, హల్లెలూయా హల్లెలూయా అరుగెక్కడా, స్తోత్రం స్తోత్రం చుట్టెక్కడా అందంట. ఏది? ఒక వ్యక్తికి దెయ్యం పెడితే ఒక ఆవిడ వెళ్ళిందంట. వెళ్ళి హే సైతానా యేసు నామములో పో, నీకేంటి అధికారం, అది దాస్తానంది. అంటే అదేమన్నది? ఎల్లెల్లమ్మ చెప్పావు కానీ హల్లెలూయా హల్లెలూయా అరుగెక్కడా, స్తోత్రం స్తోత్రం చుట్ట ఎక్కడా అంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు నాకు తెలుసు. నేను నా పనే అది కదా. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు ఎవడేం చేస్తున్నాడో చూసే ఎక్స్పర్ట్ నేను. నువ్వు నన్ను వచ్చి సైతానా పో సైతానా పో సైతానా పో వెళ్తాను అనుకున్నావా? నీ సంగతి నాకు మొత్తం తెలుసు. నువ్వు ఊరి మీద అరుగుల మీద అన్నిటి మీద కూర్చుంటావు. నువ్వు వచ్చినప్పుడు పాస్టర్ గారు హల్లెలూయా 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 అంటే ఈ సంగతి నాకు తెలీదా? నువ్వేమో స్తోత్రం స్తోత్రం అంటావు, చుట్ట కాల్చడం మానవు. నీ రెండు సంగతి తెలుసు. నీకు ఊర్ల మీద అరుగుల మీద కూర్చొని ఈవిడ లేకపోతే ఆవిడ, ఆవిడ లేకపోతే ఈవిడ, అక్కడక్కడికి వెళ్ళి మాట్లాడే లక్షణం నీకుంది. నీకు శరీరాన్ని పాడు చేసి చుట్ట తాగకూడదని నీ పాస్టర్ గారు 100 సార్లు చెప్పినా నువ్వు దొంగతనంగా తాగుతావు. ఇప్పుడు ఈవిడికి నేను వచ్చి పడితే నువ్వు వచ్చి పో పో అంటే నేను పోతానాపా అందట. నిజంగా జరిగిన సంగతి, కథ కాదు. అంటే ఏంటి? ఆడ వెళ్తాడా? వెళ్ళడా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాడికి సమయం చాలా కొంచెం. యేసు ప్రభు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి సైతాన్ ఏం చేస్తున్నాడంటే ఎన్ని రకాలు ప్రయత్నం చేయాలో, కొత్త వారిని లోపలికి రానివ్వడు, వచ్చిన వారిని చెడగొట్టగలడు. ఇంకా నిష్టగా ఉంటే చాలా భక్తి ఎక్కువ చేస్తున్నట్టున్నావే, ఆ విశ్వాసానికి శ్రమను జోడి పరుస్తాడు. అపోస్తులని దేవుడి దగ్గరికి వచ్చి కోరుకున్నది ఇదే. ఒక్క నిమిషం కొంచెం అవకాశం ఇస్తావా? మీ శిష్యులు గారు ఏదో వచ్చి చేపలు పెడితే మొత్తం అన్నీ విడిచిపెట్టారు, తెడ్డులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టారని మురిసిపోతున్నావు. కానీ ఒక్కసారి గివ్ మీ 1 ఛాన్స్, వీళ్ళ సంగతి చెప్తా అని దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను ఒక రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు యేసు ప్రభు వారు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి అందరిది ఇచ్చావు కానీ ఇగో ఈ పేతురు ఉన్నాడే, ఈయన మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, నా సంఘాన్ని ఏదో కాపాడుతాడని చెప్పి ఈయన పట్టుకున్నాను. పేతురు నా సంఘాన్ని కట్టాలయ్యా బాబు, నువ్వు ఉండరా బాబు, ఇక వాళ్ళందరి సంగతి తర్వాత. కానీ ఈ పేతురు గారిని కొంచెం ఈయన విశ్వాసం మాత్రం చెడకొట్టుకొట్ట చూడు తండ్రి అని చెప్పి దేవుడి దగ్గర యేసు ప్రభు వారు సిలువు దగ్గరికి వెళ్ళక మునుపు బతిమలాడుకుంటే బతికాడు. ఎవరు? పేతురు గారు. అప్పటికి 3 అబద్ధాలు ఆడాడు. అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. మనుషుల్లో ఉన్న విశ్వాసాన్ని తొలగించడంలో నెంబర్ 1 దానికి ఉన్న ఆయుధం ఏంటి తెలుసా? శ్రమ. అందుకు దేవుని యొక్క వాక్యం ఏమని చదివాము? విశ్వాసమందు స్థిరులై. అంటే ఏంటి? ఆ విశ్వాసంలో స్థిరత్వం లేకుండా చెయ్యగలడు. అప్పుడు ఎదిరించి మీకు ముందు విశ్వాసం ఉండాలి కదా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే పారిపోవాలంటే ఇంకొక సూత్రం చెప్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యంలో రాయించాడు ఇంకొక విషయం. ఏంటది? ఎవరిని? అపవాదిని ఎదిరించాలంటే ఇంకొక చిట్కా చెప్తున్నాడు. ఎలాగూ? ముందు దేవునికి ఏం చేయాలి? ముందు దేవునికి లోబడి ఉండండి. అంటే ఏంటి? దేవుడికి లోబడి, ముందు దేవుడికి లోపడకుండా, అసలు దేవునితోనే సహవాసం లేకుండా, దేవుడికి సహవాసం చేయకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడికి లోపడకుండా సైతానా పో అని ఎన్ని ప్రార్థనలు కొట్టినా పోడు.
ఓడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము మనలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు సైతాన్. దానికి వాడి దగ్గరున్న ఆయుధం శ్రమ. శ్రమ శ్రమ పెడతాడు, ఇబ్బంది పెడతాడు. నాకు యేసు వద్దు అని ఏ నోటి చేత యేసు ప్రభు ఆ 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసు ప్రభు తిరిగి వస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నీ పాపములు ఈ బాప్తిస్వం ద్వారా పోతాయని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఇంకెన్ని అడుగుతావే? త్వరగా ముంచు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామమైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం. అమ్మయ్యా, ఈ రోజు నుంచి నీ పాపములు కడగబడ్డాయి. హల్లెలూయా అనగానా హల్లెలూయా అని చెప్పి బయటకు వచ్చి ఆ తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే వాడు శ్రమ పెడతాడో అప్పుడు ఉంటుంది. అప్పుడు చెప్పానా? చెప్పే ఉంటానులే, కానీ శ్రమలు ఎక్కువైపోతున్నాయి. యేసు ప్రభు నాకు వద్దు, వస్తానులే చర్చికి, వస్తావా? చూద్దాంలే అమ్మా, కొంచెం ఒంటిలో బాగలేదు. ఇలాంటి కారణాలన్నీ వస్తాయి. ఎందుకంటే అది సాతాను యొక్క కుట్ర. విశ్వాసాన్ని తొలగించడానికి వాడు ఉపయోగించే ఆయుధం శ్రమ. కానీ దేవుడు కూడా అనుమతిస్తాడు శ్రమను. ఎందుకు తెలుసా? శ్రమ నొందుట ద్వారా మనము విశ్వాసములో అంతకంతకి అభివృద్ధి పొందుతామని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అపవాది ముందు సాతాను ముందు తనకున్నటువంటి బిడ్డలు ఆ శ్రమను ఎదిరించి నిలబడగలిగినప్పుడు దేవుడికి ఘనత కలుగుతుంది. ఆ ఘనత మన వద్ద నుంచి రావాలని దేవుడు ఎదురు చూస్తుంటాడు. కానీ మన నోటి వెంబడ యేసు వద్దు అనిపించేటట్లు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. అంతేకాకుండా అపవాదిని ఎదిరించడానికి మార్గం, ముందు దేవునికి లోబడి ఉండండి. మీకున్నటువంటి సమయాన్ని దేవునికి సమీపముగా గడపడానికి చూసుకోవాలి. అయితే వాక్యం లేదా ప్రార్థన ద్వారా దేవునికి అతి సమీపంగా ఉండాలి. అదే దేవునికి లోబడడం అనే వివరణలోనికి వస్తుంది. మనమున్నటువంటి కాలం బహు సంకుచితమైనటువంటి కాలం. ఈ కాలంలో బయట బెదిరింపులు, లోపట అబద్ధబోధ, ఇంకా ఈ రెండింటిని తప్పించుకుంటే విశ్వాసానికి ఎదురయ్యే పోరాటం చూడాల్సి వస్తుంది. మరి ఎలా ఉందాం? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేమున్న కాలం ప్రభువా తండ్రి బహు సంకుచితమైన కాలం ప్రభువా. నీ రాకడికి సమీపంగా ఉన్నాము తండ్రి. ఇదిగో దేవా తండ్రి, మరణం వరకు నమ్మకంగా కృప మాకు దయచేయండి ప్రభువా తండ్రి. పేతురు, యోహానులు ప్రార్థన చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని ప్రభువా తండ్రి నింపి వారిని ధైర్యపరుచినట్లుగా మమ్మల్ని ధైర్యపరచు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ప్రభువా తండ్రి, బెరయ సంఘస్థుల వలె మేము కూడా అనుదిన వాక్యమును ప్రభువా తండ్రి విన్న వాక్యాలని పరిశీలన చేసుకుంటూ, తార్కికంగా దైవ జ్ఞానముతో ఆలోచన చేసుకుంటూ, అలాగూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో లేదో పరీక్షించుకొని, ఎటు పడితే అటు గాలికి కొట్టుపోబడే వ్యక్తుల్లా కాకుండా సముద్ర తరంగముల వలె ఎగిరిపడుతూ చంచలమైనటువంటి భక్తితో కాకుండా స్థిరమైన భక్తితో జీవించడానికి, అపవాదిని ఎదిరించడానికి వాడికున్న సమయం కొంచెమే అని మమ్మల్ని శ్రమల ద్వారా, మమ్మల్ని ఇబ్బందుల ద్వారా మా విశ్వాసానికి వాడు ఎదురు చూపిస్తున్నాడని, ఇబ్బంది పెడుతున్నాడని మేము గ్రహించి స్థిరత్వము కలిగి విశ్వాసమందు స్థిరులై నీ పక్షాన ఉండి నీకు దగ్గరగా ఉండి వాడిని ఎదిరించే శక్తిమంతులుగా నిలబడే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.